అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 19న నా బర్త్డే ఉన్నది కాబట్టి నియోజకవర్గ అభిమానులకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా బర్త్డే సందర్భంగా నేను మా బాబు విష్ణు చనిపోయిన సందర్భంగా 3వ సంవత్సరం ఇది. ఈ 3వ సంవత్సరం నుంచి గిట్ట నేను లోకల్గా హంగామా ఆర్భాటాలలో బర్త్డే చేసుకోలేకపోతున్నా. మన వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు మా అభిమానులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళా సోదరిమణులు కానీ ఎవరైనా సరే మీరు మా తరఫున మెసేజ్ పంపండి. మీరు ఆ దేవుడికి మొక్కండి. మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి మీరు ఆ భగవంతుని కోరుకోండి. కాబట్టి ఎలాంటి బొకేలు కానీ, పూలదండలు కానీ, కేకులు కానీ, స్వీట్లు కానీ, ఫ్లెక్సీలు కానీ ఏమాత్రం ఎక్కడ దీన్ని మీరు ఎక్స్పోజ్ కాకుండా క్రమశిక్షణతో మీరు ఉంటారని ఆశిస్తూ, నేను 19వ తారీఖు నాడు తిరుపతి ఏడుకొండల స్వామి దర్శనం చేసుకుని అక్కడనే ఉండి నేను 20వ తారీఖు వస్తాను. కాబట్టి దయచేసి నా బర్త్డే సందర్భంగా ఎలాంటి హంగామా ఆర్భాటాలు లేకుండా ఆ భగవంతుని సన్నిధిలో మీరు భగవంతుని కొలుచుకోండి. మైనారిటీలు అయితే ఆ దర్గా భగవాన్ని, అల్లాను మీరు కోరుకోండి. క్రిస్టియన్ సోదరుల యేసు ప్రభుని కోరుకోండి. కాబట్టి దయచేసి ఎలాంటి హంగామా ఆర్భాటాలు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఫ్లెక్సీలు కానీ, మరొకసారి చెప్తా ఉన్నా, ఫ్లెక్సీలు కానీ, కేకులు కానీ, మన పూలదండలు కానీ, బొకేలు కానీ ఎలాంటి ₹1 ఖర్చు లేకుండా మీ అభిమానమైనటువంటి ఒక టెంపుల్కి వెళ్ళి ఆ భగవంతుని సన్నిధిలో దండం పెట్టుకోండి. మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా అభివృద్ధి జరగాలి, రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోండి. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్.